గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు అక్రమాలే టానిక్. విదేశీ మద్యం విక్రయాల్లో అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన. వ్యాట్ల అడగకుండానే నిల్వలు ఇచ్చిన బెవరేజెస్ కార్పొరేషన్. మద్యం జీఎస్టీ పరిధిలో లేకున్నా ఆ పేరుతో పన్ను వసూలు. ఏటా 4.5 లక్షల గృహాల నిర్మాణం. 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం. మంత్రి పొంగులేటి వెల్లడి. అడిగిన సమాచారం ఉందా లేదా స్పష్టంగా చెప్పండి. వివరాలు ఏవైనా అధికారికంగా సంతకాలు చేసి ఇవ్వండి. ఇంజనీర్లకు స్పష్టం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ అయ్యర్. నేడు రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. తొలి జాబితాలో రాష్ట్రం నుంచి 8 నుంచి 10 పేర్లు ప్రకటించే అవకాశం. మృత్యు ప్రయాణం. పెళ్లైన వారంలోపే నవదంపతుల దుర్మరణం. వరుడి తల్లిదండ్రులు, డ్రైవరు మృత్యువాత. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం. మహబూబ్నగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ హెచ్చరిక. కాంగ్రెస్ సర్కారును పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్య. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా అని ప్రశ్న. ప్రణీత్ రావు వెనుక ఉన్న పెద్దలెవరో? డేటా ధ్వంసం వెనుక మర్మమేమిటో? అనధికారిక చర్యలకు పాల్పడ్డారా? పోలీస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. అమెరికా అధ్యక్ష రేసులో మళ్ళీ ఆ ఇద్దరే. ఆ చేతులు మళ్ళీ బొమ్మలు వేయొచ్చు. రైలు ప్రమాద బాధిత పెయింటర్కు మహిళా చేతులు అమర్చిన వైద్యులు. తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి. ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శ. ఇప్పుడు సాక్షి. ఆగస్టు 7, 8న గ్రూప్ 2. అక్టోబర్ 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు. నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ. ఆయా పరీక్షల వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్ల జారీ. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. 100 రోజుల్లో ఏం సాధించారు? రేవంత్ ప్రజలనే కాదు కాంగ్రెస్ను మోసం చేస్తున్నారు. హరీష్ రావు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ కాషాయ లవ్ లెటర్ రాశారు. రైతు రుణమాఫీ లేదు, క్వింటాల్కు 500 బోనస్ లేదు. కాంగ్రెస్ రావడంతోనే వచ్చిన కరువు. మా ప్రభుత్వాన్ని పడగొడతారట. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారు. పాలమూరు ప్రజా దీవెన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీలవి దుర్మార్గపు రాజకీయాలు. మేం బాధ్యతతో వ్యవహరిస్తుంటే సన్నాసుల్లా విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి సహకరించకపోతే కేంద్రానికి చాకిరేవు పెడతా. రాష్ట్రంలో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం. మమ్మల్ని టచ్ చేస్తే మానవ బాంబులై పేలుస్తాం. తమ 90 రోజుల పాలనపై రెఫరెండానికి సిద్ధమన్న రేవంత్. ఇప్పుడు వెలుగు. ఆగస్టు 7, 8న గ్రూప్ 2. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్. నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 ఎగ్జామ్. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. మేడిగడ్డపై సమాచారం దాయొద్దు. ఎన్డీఎస్ఏ కమిటీ అన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి, లేదంటే కఠిన చర్యలు తప్పవు. అధికారులకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక. జలసౌధలో కమిటీ సభ్యులతో మీటింగ్. బ్యారేజ్ పనికొస్తుందో లేదో తేల్చండి. వీలైనంత త్వరగా మధ్యంతర రిపోర్ట్ ఇవ్వండి. నిర్మాణ సంస్థ లోపాలుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవాళ రేపు 3 బ్యారేజీలను పరిశీలించనున్న కమిటీ. సీఎం రేవంత్ను మా ఎమ్మెల్యేలు కలవడంతో తప్పులేదు. నియోజకవర్గ సమస్యలపై కలిశారేమో హరీష్ రావు. 10 రోజుల్లో దిగిపోయే మోదీ ప్రాపకం కోసం రేవంత్ పాకులాడుతున్నాడు. మోదీని బడే భాయ్ అనడం దేనికి సంకేతం? ప్రజలతో పాటు కాంగ్రెస్ను మోసం చేస్తున్నాడు. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పులు చేసిండ్రు. కేసీఆర్పై నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం. ఎస్ఐబి లాగర్ రూమ్లో అధికారుల సోదాలు. సర్వర్లు సీజ్. ధ్వంసమైన హార్డ్ డిస్కుల డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం. గత ప్రభుత్వం పెద్దలు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రపై ఆరా. ఈ నెల 12న రాష్ట్రానికి అమిత్ షా. ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం. తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్ చిల్లు. వ్యాట్ ఎంత వేస్తున్నారు, సర్కారు ఇచ్చేదంత అన్న లెక్కలే లేవు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుంటే మోదీనైనా ఉతుకుతాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ టికెట్ నాకే. లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మరో 12 స్థానాల కోసం ఆశావాహుల క్యూ. కాంగ్రెస్, బీజేపీపై ప్రజల్లో అసహనం వల్లే అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ ఆరా. తెలంగాణ గళాన్ని వినిపించిన వారి కోసం గాలింపు. కరువు ఉంది, నీళ్ళు అడగొద్దు. నీళ్ల కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు అన్నీ అడుగంటుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉన్నది. కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం. రైతు నేస్తం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్. సొంత జాగా, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు. తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇళ్ళు. నియోజకవర్గానికి 3,500 మంది ఎంపిక.
11న భద్రాచలంలో శ్రీకారం పొంగులేటి. లోన లొంగిపోయి పైకి గాయ్. నిన్న ప్రధాని మోదీ ముందు దండాలు, నేడు పాలమూరులో దబాయింపులు. ఎన్నికల లేక రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్. తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలో తెలుస్తుంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్, ఆగస్టు 7, 8న గ్రూప్ 2, నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు. తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ. ఎల్ఆర్ఎస్పై జన ఆగ్రహం. ప్రభుత్వంపై నిరసన వెల్లువ. ధర్నాలు, రాస్తారోకోలు, ప్లకార్డుల ప్రదర్శన. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ర్యాలీలు. ఫ్రీగా అమలు చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దద్దరిల్లిన పట్టణాలు, నగరాలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించే ఛాన్స్. గెలుపు గుర్రాల లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక. రైతులకు అండగా రైతు నేస్తం కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం. మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తా. వారు 10 ఏళ్ళు పాలిస్తే మాపై అప్పుడే విమర్శల. పాలమూరు బిడ్డ సీఎం కావడం తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రం కోసం మోడీతో అయినా కేడీతో అయినా కొట్లాడతా. మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా. కేంద్రంతో సంఘర్షణ వైఖరితో తెలంగాణకు నష్టం. కేసీఆర్ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు. కాలు ఇరిగిందని చెప్పి విమర్శలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ చిక్కుముళ్ళు విప్పుతున్నాం. 30,000 ఉద్యోగాల భర్తీతో యువతకు భరోసా కల్పించాం. పాలమూరు వేదికగా ఎన్నికల శంఖం పూరించిన సీఎం రేవంత్. నదీగర్భ మెట్రోకు ప్రధాని మోడీ ప్రారంభం. మమతతో కలిసి జెండా ఊపిన మోడీ. మెట్రోలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం. గ్రూప్ పరీక్షల షెడ్యూల్ విడుదల. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2 పరీక్ష, నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 పరీక్షలు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుల భేటీ. ఉమ్మడి అంశాలపై ఇరు నేతల చర్చలు. చంద్రబాబును కలవనున్న పలువురు టీడీపీ నేతలు. ఆలగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి. మొత్తం 5గురు మృతి చెందినట్లు పోలీసుల వెల్లడి. మృతులంతా హైదరాబాద్, అల్వాల్ వాసులుగా గుర్తింపు. వెల్గొండ ప్రాజెక్టు జాతికి అంకితం. ప్రాజెక్టుతో దశాబ్దాల కళ నెరవేరింది. 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు. టెన్నెల్తో ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం. 4,47,000 ఎకరాలకు సాగునీరు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నా తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు. తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన కర్మ. మోదీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.